హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు జీకే హబ్. ప్రజెంట్ మనం నిఫ్టీని గమనించినట్లయితే ఈరోజు మార్నింగ్ మనం లైవ్కి వచ్చామండి. ఆల్మోస్ట్ 9:30 కూడా కాలేదు. ఆ టైంకి మనం లైవ్లోకి అయితే వచ్చాం. వచ్చిన తర్వాత లైవ్లో ఈ విధమైన ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మనం అప్లై చేసి చెప్పామండి. ఇది 24,741 మేకార్ బ్రేక్ జోన్ అవుతుందండి. అలాగే దాని బిలో సస్టైన్ అవ్వకపోతే గ్రీన్ కలర్ యారో మార్క్ చేసి చూపించాము, అప్ సైడ్కి మూమెంట్ ఉంటుంది. అప్ సైడ్ కూడా ఎక్కువ మూమెంట్ చూడడానికి వీలేదండి. ఫస్ట్ ఒక బాక్స్ జోన్ కనిపిస్తుంది, అది రెసిస్టెన్స్ అవుతుంది. దాన్ని బ్రేక్ ఇచ్చినప్పటికీ కూడా అప్ సైడ్ అయితే ఎక్కువగా మూమెంట్ లేదు, ఎందుకంటే ఒక బ్లాక్ కలర్ లైన్ అప్లై చేస్తాం చూడండి, అది ఒక రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే మళ్ళీ నెక్స్ట్ వెంటనే 24,947 ఈ విధంగా మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ విషయాన్ని మనం ఏం చేసామంటే మార్నింగే వెంటనే లైవ్లోకి వచ్చినప్పుడు చెప్పామన్నమాట. సో ఇక్కడ ఎక్కువ టార్గెట్స్ ఈరోజు చూడటానికి లేదు అనేసి. బట్ మార్కెట్ ఎప్పుడు స్పీడ్ ఫాల్ ఉండొచ్చు అనుకున్నామంటే 24,741 బిలో బ్రేక్ ఇస్తే ఒక ఫాల్ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేశాము. సో అనుకోకుండా మార్కెట్ ఆల్మోస్ట్ అండి ఈ టైంలో అయితే బ్రేక్ ఇచ్చింది. మనం ఏదైతే బాక్స్ జోన్ అనుకున్నామో ఈ బాక్స్ జోన్ నుంచి కూడా మార్కెట్ అగైన్ ఫాల్ అయితే కంటిన్యూ అయింది. ఫస్ట్ సపోర్ట్ వచ్చింది, మళ్ళీ అగైన్ బ్రేక్ ఇచ్చి కంటిన్యూ ఫాల్ అయితే అయింది. సో మనం ఈ లెవెల్స్ జస్ట్ ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ కాకపోయినప్పటికీ ఆప్షన్స్ చేసే వాళ్ళకి ఒక సపోర్ట్ ఇవ్వాలని సబ్జెక్ట్ పరంగా క్యాండిస్టిక్ ప్యాటర్న్ బేస్ మీద మనం ఈ లెవెల్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తున్నామండి. ఓకే అండి, ఇప్పుడు ఈ లెవెల్స్ అన్నిటిని మనం ఒకసారి ఎరేస్ చేస్తే నెక్స్ట్ రేపటికి ఇంపార్టెంట్ వాల్యూ ఏమవుతుంది అంటే ఇంపార్టెంట్ వాల్యూ అయితే 24,741 అండి. రేపటికి కూడా మేకార్ బ్రేక్ జోన్ వాల్యూని ఇదే అవుతుంది. అది ఏ విధంగా అనేసి మీకు ఇప్పుడు ఒకసారి కంప్లీట్గా అనాలిసిస్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు ఈ లైన్స్ అన్నీ మనం ఎరేస్ చేద్దామండి. ఒక్కసారి మనం చూసుకుందాం. మనం బ్లాక్ కలర్ లైన్ రెసిస్టెన్స్ అన్నాం, మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్ కంటిన్యూగా ఎన్ని పాయింట్స్ అనేది డౌన్ సైడ్కి వచ్చిందంటే ఆల్మోస్ట్ 222 పాయింట్స్ అయితే డౌన్ సైడ్కి అనేది ఫాల్ అయిందండి. సో ఈ విధంగా మార్కెట్లో మార్నింగే మనం 9:30 కూడా ఇంచుమించు 9:30 కాకుండానే లైవ్కి వచ్చామండి. లైవ్కి వచ్చి ఓన్లీ ఇంపార్టెంట్ లెవెల్స్ అప్డేట్ చేసి ఎగ్జిట్ అయిపోయినాం. సో ఇప్పుడు రేపటి ప్రిడిక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను, చూద్దామండి. సో లెవెల్స్ అన్ని నేను డిలీట్ చేస్తున్నానండి. ఎప్పుడైనా కానీ మనం ఎనీ స్టాక్ ఆర్ ఎనీ ఇండెక్స్లో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, నేను మల్టిపుల్ టైమ్స్ చెప్తూనే ఉంటానండి, ఎగైన్ అండ్ ఎగైన్ రిపీట్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు కూడా అదే పనే చేస్తున్నాను. ఇక్కడ చూడండి 12th మే, ఇది చాలాసార్లు చెప్తూనే ఉంటాయి ఈ క్యాండిల్ని. 12th మే, 15th మే, 12th మే క్యాండిల్ యొక్క లో, 15th మే క్యాండిల్ యొక్క హై, ఈ రెండింటిని కలుపుతూ ఒక బాక్స్ జోన్ అప్లై చేయండి. పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి, ఈ రెండింటిని కలుపుతూ ఒక బాక్స్ జోన్ అప్లై చేయండి. సో అర్థమైంది కదండి. నిన్న కూడా నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఈ వాల్యూ గమనించండి, ఇది మార్కెట్కి ఫస్ట్ ఇన్స్టెంట్గా సపోర్ట్ అవ్వచ్చు, ఇది బ్రేక్ అయితేనే నెక్స్ట్ ఫాల్ అని మనం చూస్తామనేసి. సో ఇది వాల్యూ బ్రేక్ అయింది. దీనికి బ్లాక్ కలర్ లైన్ అప్లై చేద్దామండి. ఈ వాల్యూ బ్రేక్ అయింది ఈరోజు అనుకున్నట్లుగానే. దాని తర్వాత నెక్స్ట్ ఏంటండి, ఒకవేళ ఈ బ్లాక్ కలర్ లైన్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఇది మేకార్ బ్రేక్ జోన్ వాల్యూ అవుతుంది. రేపు కూడా మార్కెట్ ఈ బ్లాక్ కలర్ లైన్కి కానీ ఈరోజు క్లోజ్కి బిలోనే సస్టైన్ అయితే ఆల్మోస్ట్ 24,400 వరకు ఫాల్ అయితే మనం చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అర్థమవుతుంది కదండి, అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇదండి. సో దీని తర్వాత నెక్స్ట్ మనం సపోర్ట్ ఆల్మోస్ట్ ఎక్కడ చూసుకుంటామంటే మంచి సపోర్ట్ ఏదైనా ఉందంటే 23,934 అండి. సో ఇది సెకండరీ. ఫస్ట్ మనకైతే 24,400 అనేది ఒక సపోర్ట్ అవుతుంది. సో రెసిస్టెన్స్ రేపు ఏమవుతుంది అంటే 24,748 రెసిస్టెన్స్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి, నెక్స్ట్ స్మాల్ టైం ఫ్రేమ్లోకి వెళ్తున్నాం. 15 మినిట్స్లోకి వెళ్ళి చూపిస్తాను. సో ఇప్పుడు 15 మినిట్స్లో మనకి ఏమవుతుంది ఇంపార్టెంట్ వాల్యూ అంటే మీరు ఒకసారి గమనించండి. ఒకవేళ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏమవుతే, గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ యొక్క బ్లాక్ కలర్ లైన్ చూస్తున్నారు కదా, ఇది సపోర్ట్ చేసుకొని అప్ సైడ్కి మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. పాయింట్ నెంబర్ 1. ఓకే అండి. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా మార్కెట్ ఈ యొక్క సపోర్ట్ని రెస్పెక్ట్ చేయలేకపోతే ఈ విధంగా మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫాల్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఈ వాల్యూ చూడండి 24,658, ఈ వాల్యూ బ్రేక్ అయితే మళ్ళీ ఫాల్ అనేది కొంచెం స్పీడ్గా చూసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. సో అర్థమైంది కదండి. సో అలాగే సపోర్ట్ కనిపిస్తుంది కదండి 24,400 అనేది నెక్స్ట్ ఇప్పుడు స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది దీని తర్వాత. సో ఓకే ఫ్రెండ్స్, రేపటి యొక్క నిఫ్టీ లెవెల్స్ అయితే మీరు తెలుసుకున్నారనుకున్నాను. అలాగే అప్ సైడ్ చూసినట్లయితే ఇన్స్టాంట్గా రెసిస్టెన్స్ ఫస్ట్ ఏమి 24,748, దీనికి బిలో ఓపెన్ అయితే ఇదే మనకు రెసిస్టెన్సీ అవుతుంది. దీని తర్వాత నెక్స్ట్ రెసిస్టెన్సీ ఈ వాల్యూ అవుతుందండి. సో దీని తర్వాత నెక్స్ట్ రెసిస్టెన్సీ ఈ వాల్యూ అవుతుంది.
ఓకే ఫ్రెండ్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే మీకు అర్థమైనాయి అనుకుంటా. రేపటి కోసం వెయిట్ చేద్దామండి. వీలైతే రేపు కూడా లైవ్లోకి వచ్చి ఏదైనా ఇంపార్టెంట్ మేక్ ఆర్ బ్రేక్ జోన్ వాల్యూస్ ఉంటే అప్డేట్ అయితే ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తానండి. ఆల్మోస్ట్ మన ఛానల్ ఓపెన్ చేసినప్పటి నుంచి 520 సబ్స్క్రైబర్స్ అయితే అయినారండి. అందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.